హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. మనకి చాలా మంది ఏమండి గురుగారు మాకు చేతబడులు చేశారండి, మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. అలా దుష్టశక్తులు, క్రూరశక్తులు, క్రూర గ్రహాలు, పిశాచాలు, కర్ణపిశాచులు, ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతబడులండి అంటారు. మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన. మరి అంత చదువుకున్న వ్యక్తి, మృదు వ్యక్తి, ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతబడులు చేయించారండి, అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూస్తున్నాం. మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా? కాదు కదా. అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను. అయినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి, మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి, అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు. అసలు ఈ చేతబడులు ఎవర్రా నాయనా చేస్తారు అంటే మా బంధువులేనండి, మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి, మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు. ఇటీవల మీరు కనుక చూసుకుంటే చిర్రాబూరు గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాశీలో 21 మంది మంత్రగాళ్ళని పెట్టి శ్మశానంలో చేతబళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటే నేను దేవీపుత్రుడిని, అమ్మవారి పుత్రుడిని, నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్ర శక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని. వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియక కాళీ అమ్మవారు చేసేస్తుంది, లేదా చిన్న మస్తా అమ్మవారు చేసేస్తుంది, ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ దశమహావిద్యలు అనేటటువంటి అమ్మవార్లు తార, మహాకాళి, చిన్నమస్త, త్రిపుర భైరవి, తర్వాత బగళాముఖి, ఆ తర్వాత మనకి రాజశ్యామల, ధూమావతి, షోడసి అంటే లలితాదేవి, అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు, ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు. వీటిల్లో ఇవి కాకుండా ఇంకో 2 దేవతలు ప్రత్యంగిరావు, వారాహి. ఇవి ఈ మధ్య కాలంలో ఒక 20 సంవత్సరాల నుంచి జనమందరికీ కూడా పబ్లిసిటీ అని తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి, బగళాముఖి ఇచ్చేసేస్తండి. మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు, మహాకాళిని అడిగితే చేతబళ్ళ కూడా చేసేస్తారండి, ప్రత్యంగిర అయితే రివర్స్ చేసేస్తుందండి. ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహావిద్యల్ని, ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది. వారాహి, ప్రత్యంగిర అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నటికీ చేరు. ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేహ సముద్భవాం అన్నాం, అంటే గౌరీదేవి నుంచి పుట్టేది కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినాయి. కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలా మంది తెలియక ఏమండి ఈ అమ్మవారికి మేకలను కొయ్యాలండి, కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇవంతా కూడా సకారాత్మక శక్తి, సర్వమంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జనని అనేటటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని, మధుమాంసాలని ముట్టుకోదు. అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు. కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి, కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు పెట్టాలా, పంచమకారాలు అంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే. ఈ 2-3 సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని గెంటి వేయడం కూడా, పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట. ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి. మరి ఎవర్రా ఈ క్షుద్ర శక్తులు అంటే లోయర్ ఎనర్జీస్. మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు, ఈ ప్రత్యంగిర, వారాహి అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట. సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు. మనం మీడియం ఎనర్జీ మనం.
సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపిశాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలా మంది పూజ చేస్తారు. దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా. వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల, వాళ్ళ మూత్రాన్ని తినాలా, పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు. అలాగే కొంతమంది ఈ క్షుద్ర శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది, అమావాస్య రోజున అడుగుద్ది, అది అడిగినప్పుడు మీరు తెచ్చి పెట్టాలా, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్తా ఉంటారు. మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని, అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట. ఇలా గాలిలో శివలింగాలు తీయడం, నోట్లో నుంచి శివలింగాలు తీయడం, విభూతి సృష్టించడం, అలాగే ఇలా లడ్డూలు సృష్టించడం, ఇవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు. వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు. సో మయనార్ అనేటటువంటి ఒక ఊరుంది, అది గౌహతికి 80 కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది. అక్కడ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము, విడిపించడము, ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం. అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం, అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టిన వాళ్ళు జుట్లు పట్టుకొని లాగడం, ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వాటి డెవలప్మెంట్ ఆగిపోతుంది. బాగా వ్యాపారంలో నెంబర్ 1గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు సడన్గా అప్పుల పాలవడం, ఇతరుల చేత మోసగింపబడడం, అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజ్ రావడం, ఆ డిసీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం, ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు, ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు. సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా, ఈ చేతబళ్ళు ప్రయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం. వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం, రక్త మాంసాలు కనబడడం, సౌండ్స్ వినబడడం, హాలుసినేషన్ లాగా, ఇన్ఫాక్చుయేషన్ లాగా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని కూడా 12 ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసిన వాళ్ళ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా చేతబళ్ళ ప్రభావం వలన మా జీవితంలో ఏమైనా అనర్థాలు జరిగినాయండి అని అనుకునేటటువంటి వాళ్ళు, ఏం జరగడానికి అవకాశాలు ఉన్నాయంటే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన భూతప్రేత పిశాచ బాధలు ఈ వృషభ రాశి వారి పైన అటాక్ ఈజీగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. కేతు అంటేనే భూతప్రేత పిశాచాలని, చేతబడిని, మిస్టిక్ సైన్సెస్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఒక స్త్రీ రూపములో వాళ్ళు చేతబడులు చేసేటటువంటి వాళ్ళు ప్రయోగిస్తారు. దానివల్ల ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా వాళ్ళ స్త్రీ లోలులైనటువంటి వాళ్ళు, స్త్రీ వ్యసనపరులైనటువంటి వాళ్ళు ఈజీగా వాళ్ళ యొక్క హోల్డ్లోకి, వాళ్ళ యొక్క క్లచెస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనకున్నటువంటి పరపతి కానీ పరువు కానీ కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా ఆదాయం చాలా అధికంగా ఉంటుంది. అండ్ సంతృప్తికరమైనటువంటి గోల్స్ని మీరు చేరుకుంటున్నాము అనేటటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడో మీ నైబర్స్ అవనియండి, మీ బంధువులు అవనియండి, మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయో, ఇప్పుడు పూనకాలాల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, చేతబడులు చేశారని ఉన్నాయని అంటారు, చేశారని అంటారు. అలాంటి అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఈ యొక్క బాధల నుంచి ఎలా ఉపశమనం చేసుకోవాలి అనేటటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎవరు చేశారు ఏంటి అవన్నీ అనవసరమైనటువంటివి, అప్రస్తుతమైనటువంటివి. కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి అధికంగా ఉంటాయి. ఇంట్లో కలిసి ఉన్నప్పటికీ కూడా భార్య కానీ భర్త కానీ అన్సైకలాజికల్గా బిహేవ్ చేయడము, మీరు అన్న ప్రతి మాటకి కూడా వ్యతిరేక దిశలో మాట్లాడటము, ఇవి మీ హార్ట్ టచ్ అయ్యి మీకు బాధ కలగడము, డిప్రెషన్కి గురవ్వడము, ఇలాంటివి జరుగుతాయి. కొంతమంది డైరెక్ట్ మోసాలకి, ఇతర జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు, బంధువుల మోసాలు, స్నేహితుల మోసాలకి గురవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ధన ఆదాయం దగ్గరకు వచ్చేసరికి గురుడు మరి మిథున రాశిలో జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆ తర్వాత జూన్ 2 దాటిన తర్వాత మొత్తం సంపూర్ణ డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా విపరీతమైనటువంటి ధన నష్టం కలగడానికి, చేతబళ్ళు చేసినటువంటి వాళ్ళు, గురైనటువంటి వాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోవడం, మనశ్శాంతి లేకపోవడము, ఏదో ఒక విధంగా భయంగా వీళ్ళు బ్రతకడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు మామూలుగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా
గమనించాలి. ఏదో చేతబడులు ఉన్నాయి అందుకనే మీకు లైఫ్ ఇలాగైపోయింది, చేతబడులు తీసేస్తాం అట్లా కాదు. మీకు దానికి పరిష్కారం ఏమిటంటే జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళంతా కూడా మీకు చేతబడుల నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. అంతేగాని ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేకుండా చెప్పేటటువంటి సులభమైనటువంటి వైదికపరమైనటువంటి మార్గాల్ని చెప్పడమే మన యొక్క ఉద్దేశ్యం. కాబట్టి అస్తమాను నాన్ వెజిటేరియన్లు తినాలి అని అనిపించడము, పార్టీలకి పబ్బాలకి వెళ్ళాలని అనిపించడము, భర్త మాటలు వినకుండా ఎదిరించాలని అనిపించడము, పిల్లల తల్లిదండ్రులని ఎదిరించాలని ఇలా కొరకొర క్షుద్రశక్తులు చూస్తున్నట్టుగా కోపంగా చూస్తున్నట్టుగా వీళ్ళు తల్లిదండ్రులు మంచి చెప్తుంటే వినకుండా ఉండడము చేస్తారు, రెబల్స్గా మారుతారు. అలాగే వీళ్ళంతా కూడా మనకు దొరికేటటువంటి వాళ్ళంతా కూడా మీరు రామ అని చెబితే వాళ్ళ బూతులాగా అనిపించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన సంపాదిస్తారు. ఎవరైతే చేతబడులకు గురవుతారో మన అటువంటి వాళ్ళందరికీ కూడా మార్కెట్లో రేటు అనేటటువంటిది డౌన్ఫాల్ అవుతుంది, పెద్దగా పెరగదనమాట. అలాగే వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మరి ఎంతో మందికి దోష నివారణలు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క క్షుద్రశక్తుల బారిన మనము పడినప్పుడు అవి ఏమవుతాయంటే వీళ్ళకి వివాహాలు కావు. వీళ్ళు చేసేటటువంటి శాంతి ప్రక్రియలు ఇతరులకి ఉపయోగపడుతుందని చెప్పుకునేటటువంటి వాళ్ళకే ఆ ప్రమాదంలో పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా చాలామందికి వివాహాలు కావు. గర్భిణీ స్త్రీలకి కొంతమందికి గర్భిణీలు వచ్చినప్పటికీ కూడా కన్సీవ్ అయినప్పటికీ కూడా ఇటువంటి క్షుద్ర శక్తుల బారిన పడినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి గర్భస్రావాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా పరిష్కారం ఏమిటంటే గాణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఇంట్లోనే చేసుకోవాలి, అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. శ్రీ గురు చరిత్ర పారాయణ చదవాలి అండ్ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని జపించాలి. అలాగే చక్కగా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాలి. నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మీ అందరికీ కూడా ఇలా ఈ యొక్క జాతకాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. భూతప్రేత పిశాచ బాధలు ఉన్నాయా లేవా, ఏంటి, ఎలా నివారణ అవుతాయని మోస్ట్ సైంటిఫిక్గా, రేషనల్గా, లాజికల్గా మనము ఈ యొక్క బాధలకు పరిష్కారం చెప్తాం. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా. అటువంటి బాధలు ఉన్నటువంటి వాళ్ళు నాసా రిపోర్ట్స్ని బట్టి మనకి వచ్చేటటువంటి మీ గ్రహస్థితిని అంచనా వేసి చక్కగా మీకు దైవ ఆరాధన వైపు జగద్గురువులు అయినటువంటి రామకృష్ణ వంశుల వారు, ప్రభాతరంజన్ సర్కార్, ఇటువంటి వివేకానందుడు, ఇటువంటి వాళ్ళ ఆశీస్సులతో, ఆదిశంకర్ల ఆశీస్సులతో జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రాలకు మీరు వెళ్ళొచ్చు. దానికి కొన్ని నియమాలు ఉంటాయి, అవన్నీ కూడా మీరు నా ద్వారా తెలుసుకుని ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా కపట మోసగాళ్ళ చేతిని బారిన పడకుండా మీరు రిలీఫ్ పొందొచ్చు. శుభమస్తు.